పెంచడానికి సంగీతానికి పెంచడానికి బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పిట్టలకైతే ఫస్ట్ మార్నింగ్ దానికైతే రైస్ వేసేస్తే ఫ్యామిలీ వచ్చి తినేస్తాయి అనమాట. సో మార్నింగే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో షూట్ ఉంటే మటుకు కొంచెం పూజ అనేది 7:30, 8 అయిపోతుందన్నమాట. ఇంకెప్పుడు వీడియో షూట్ లేదు, రెగ్యులర్గా పూజ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇంకా మనకి 17th తొలి ఏకాదశి ఉంది కదా, సో అందుకోసం నేను కల్సం మీద బ్లౌజ్ అనేది మార్చలేదన్నమాట. సో నెక్స్ట్ మార్చ్ 17th తొలి ఏకాదశి ఉంది, ఆ రోజు కొత్త బ్లౌజ్ అయితే పెట్టొచ్చు అమ్మవారికి అని చెప్పేసి. సో ఈరోజు మార్నింగే తొందరగా అయిపోతుందండి పూజ అయితే. ఎలాంటి వీడియో షూట్ లేకుంటే ఎర్లీగా అయిపోతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా బోల్డ్ అంత టైం అయితే ఉంటుంది. 6:30, 7 కంతా పూజ అయిపోతుందా. ఇంకా పిల్లలకి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిదానంగా చేసేస్తాను అనమాట. సో ఇలా మామిడాకు తోరణం కట్టేసి మంచిగా ఆ రోజు ఫ్రైడే రోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో తులసి కోట మటుకు ఫ్రైడే ఒకటి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడతాను. మిగతా రోజులు మనకి ఇక్కడ ఎండ రాదు కాబట్టి అక్కడ అవతల సైడ్ ఎండ వచ్చే సైడ్ పెట్టేస్తాను అనమాట. అందుకే ఫ్రెష్గా మంచిగా ఎగిరేస్తుంది తులసి మొక్క అయితే. సో తులసి మొక్క కూడా ఇంకా మంచిగా పసుపు, పువ్వులు, బొట్టు అని పెట్టేసి ఇక్కడ దీపం అయితే ముట్టించేసాను. అండ్ ఇక్కడ మాకు అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ పొలాలు ఉన్నాయి. సో పొలాలలో 1 వీక్ బ్యాక్ వేస్తున్నారండి సీడ్స్. ఎంచక్క మంచిగా మొక్కలు మొలకైతే వచ్చేసాయి. మామూలుగా అయితే మనం కుండీలో అట్లా ఏదన్నా వేస్తాం కదా, అవి తొందరగా మొలక రావు. కానీ ఇక్కడ చూడండి నేల మీద మనకి వేసిన 1 వీకే ఎంచక్క మొలకైతే వచ్చేసింది కదా. నల్ల నేల కదండి, మంచిగా చూడడానికి గ్రీనరీగా మొక్కల్లో వస్తున్నాయి కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఒక 5 minutes అలా రిలాక్సేషన్గా దాన్ని చూసుకుంటూ ఉండిపోయాను. ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఇంకా వారాహి అమ్మవారి శ్లోకాలు అయితే పెట్టేస్తాను అనమాట. మార్నింగే ప్రతిరోజు పెడతాను. సో అలా శ్లోకాలు వినుకుంటూ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఈజీగా తొందరగా అయిపోతుంది, ఎలాంటి డిప్రెషన్ లేకుండా. సో మార్నింగే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అంటే వర్క్ హడావుడి వల్ల. సో ఇక్కడైతే ఇంకా ఈరోజు నేను బొంబాయి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో పల్లీలు వేసి, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసి మంచిగా ఉప్మా అయితే చేస్తున్నా. యాక్చువల్లీ పిల్లలైతే ఉప్మా తినరు, బట్ ఈరోజు అల్లం, వెల్లుల్లి, ఉల్లి అలాంటివి ఏం యూజ్ చేయనండి. నా వరకు మటుకు నేను యూజ్ చేయను. సో ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా నేను ఇది ఉప్మా తీసుకొని వెళ్తాను అనమాట. అందుకోసం పిల్లలకు కూడా ఇట్లా ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతేనండి, ఇంకా ఏం వేయలేదు. సో ఇక్కడ అంటే అందరు లేచిన తర్వాత నేను కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఉప్మాలో ఒక 2 tablespoon మనం మిల్క్ యాడ్ చేసామనుకోండి, టేస్ట్ బాగా వస్తుంది అనమాట, మంచిగా వస్తుంది. సో అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. సో బాగుంటుంది అనమాట. దీంట్లో పల్లి పొడి కానివ్వండి, లేదంటే మామిడికాయ పచ్చడి అట్లా వేసుకుంటే సైడ్ డిష్కి బాగుంటుంది అనమాట. సో ఆఫ్టర్నూన్కి నాకు మామిడికాయ పచ్చడి అండ్ ఉప్మా ఇక్కడ హాట్ బాక్స్లో తీసి పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం అంటే పిల్లలు తినే టైంకి వేడిగా ఉంటుందని చెప్పేసి. అండ్ నాకైతే నేను కూడా హాట్ క్యారియర్లో తీసుకొని వెళ్తాను. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత ఇది స్నాక్స్ కోసం నేను ఈరోజు స్నాక్కి ఏం పెట్టాలో అర్థం అవ్వలేదు. కోవా ఉందన్నమాట నా దగ్గర. అండ్ బ్రెడ్ పైన మా బాబు ఒక్కడే తీసుకెళ్తాడు, ఆ పాప అయితే తీసుకెళ్దు. సో ఇక్కడ కోవా అయితే బ్రెడ్ పైన పెట్టిచ్చేస్తున్నాను అనమాట. సో ఒక్కో రోజు ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్, ఒక్కొక్క రకమైన స్నాక్స్ అయితే తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు. సో ఈరోజు అయితే నాకేం తోచలేదండి, ఏం పెట్టి పంపించాలో కూడా తోచలేదు. సో అందుకోసం ఈరోజు ఇది పెట్టి పంపిస్తున్నా. ఈరోజు పప్పాయ లేదు, రెగ్యులర్గా పప్పాయ అయితే తినరు అనమాట. సో ఈరోజు ఫ్రూట్ ఏం పెట్టట్లేదు, ఈరోజు స్నాక్స్ ఇది ఒక్కటే. సో అదండి, మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుంది ప్రతిరోజు లేట్గా లేయడం వల్ల. ఈరోజు ఎర్లీగా లేచాను కదా, ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే పిల్లలే అడుగుతారు ఈరోజు నాకు ఈ బ్రేక్ఫాస్ట్ కావాలి, ఈ స్నాక్ కావాలి అని చెప్పేసి. సో ఇది అయితే ఈరోజు ఇది ప్రిపేర్ చేసిన. యాక్చువల్లీ శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను. దీనిపైన క్యారెట్, క్యాప్సికమ్, అంటే కార్న్ అవన్నీ వేసేసి మైనీస్ వేసి చేద్దాం అనుకున్నా. బట్ ఎగ్ అడగాడండి. ఎగ్ అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి అసలు
వాడమన్నమాట. సాటర్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 డేస్ మటుకు మేము ఎక్కువ శాతం ఎగ్ అయితే యూజ్ చేయము. ఆ 3 డేస్ మటుకు వదిలేస్తామన్నమాట. ఇంకా ఆబ్వియస్లీ ఒక 2 డేస్ ఉంటే సండే వస్తుంది కదా, అందుకోసం. సో ఇప్పుడైతే ఇంకా మా కోసం కొంచెం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మార్నింగ్ కాఫీ పడకపోతే అసలు ఏంటోనండి, అసలు నాకే అనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ అందరికీ అలాగే ఉంటుందా, కాఫీ పడకుంటే డే అనేది ఎందుకో ఎంప్టీగా ఫీల్ అవుతుంటా అనమాట. సో ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను. అండ్ ఈరోజు మంచిగా టేస్టీగా ఉండి బెండకాయ పులుసు అయితే పెడుతున్నా అండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో బెండకాయలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి ఇలా బెండకాయని ఆయిల్లో ఫ్రై చేయాలి. సో దట్ మనకి జిగురు అనేది రాకుండా ఉంటుందన్నమాట. బెండకాయ ఎక్కువ శాతం జిగురు ఉంటుంది కదా, ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి జిగురు అనేది రాదు. అండ్ నేను ఈరోజు ఎక్స్ట్రాగా శనగపప్పు అయితే వేస్తున్నాను అనమాట. శనగపప్పు ఆల్రెడీ నేను పెట్టేస్తున్నాను కొంచెము. సో ఇది కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం శనగపప్పు యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. అండ్ మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, కారం మటుకు కొంచెం పిల్లలు తక్కువ తింటారు, అందుకే నేను కొంచెం తక్కువ వేస్తున్నా. కొద్దిగా ఎక్కువ వేసినా సరే అండి, బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట కారం ఉందని చెప్పేసి. సో మనకేమో కారం తినకుంటే అసలు కుదరదు, పిల్లలకేమో కారం అస్సలు తినరు. ఇంకా ఇద్దరికి 2 రెసిపీలు చేయలేం కదా, అందుకోసం ఇది మా వారికి అండ్ మా అత్తయ్యకి, పిల్లలకి అనమాట. నా కోసం ఉప్మా అయితే ఉంది. సో దీంట్లో కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నా. టమాటా అస్సలు యాడ్ చేయట్లేదు, బికాజ్ మనం పులుసు పెడుతున్నాం కదా, అందుకు చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నా. మనకి అంటే పులుసు కదా, కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పడతాయి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి. ఫైనలీ సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం మసాలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ రెసిపీస్ ఇలాంటి హడావుడి టైంలో మనకి బాగా యూజ్ అవుతాయి. అందుకే నేను ఎప్పుడైనా సండే అట్లా వచ్చిందంటే గరం మసాలా, ధనియా పౌడరు, కొబ్బరి పొడి ఇవన్నీ ఒకసారి పట్టి పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇట్లా హడావుడి ఉన్నప్పుడు అన్నీ తీసి వేసేసుకోవచ్చు కదా రెడీగా ఉంటే. సో ఇది వచ్చేసి మనం ధనియా పౌడర్ ఉంది కదా, ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కస్తూరి మెంతి, గసాలా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నమాట గరం మసాలా. అండ్ కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ఎల్లిపాయలు వేసేసి మంచిగా మిక్సీ పట్టేస్తా అంతే. అల్లం అయితే యాడ్ చేయట్లేదు. సో అవన్నీ మిక్సీ పట్టేసి దీంట్లో వేస్తే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. అండ్ మసాలా ఎక్కువ ఏం లేదు, కస్తూరి మెంతి, గసాలా, సాహి జీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవన్నీ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని నాన్ వెజ్ రెసిపీస్లో వాడుకోవచ్చు అండ్ వెజ్లో కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఒకసారి ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎప్పుడైనా మసాలా ప్రిపేర్ చేసినప్పుడు అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వేసేసి పొడి, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. సో పులుసు అంటే మరీ ఎక్కువగా ఉండకూడదు, జారుడులాగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుందండి గ్రేవీ. సో ఇది మాకు అందరికీ సరిపోతుంది అనమాట, ఎక్సెప్ట్ మీ. సో నన్ను వదిలేసి మిగతా అందరికీ సరిపోతుంది, ఓన్లీ బాక్స్కి కాబట్టి. సో ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ ఇదే రెసిపీ పెడితే తినరు. సో మళ్ళీ ఈవినింగ్కి సపరేట్గా చేయాల్సి వస్తుంది. సో పిల్లలకైతే బాక్స్ కట్టేసి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అండి. ప్రశాంతంగా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అండ్ నాకు చాలా ఇష్టము ఉప్మా, పెసరట్టు, దోశలో ఉప్మా వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. అంటే నాకు గోధుమ రవ్వ కంటే ఎక్కువ ఈ బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా, దీంట్లో కొంచెం అల్లం తురిమి వేసుకొని, శనగపప్పు, వేరుశనగపప్పులు అన్నీ కలిపి వేసుకొని పచ్చి కరివేపాకుతో వేసుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఉప్మా. సో ఈరోజు అంటే కొంచెం చల్లగా అయిపోయిందిలేండి, నేను మార్నింగ్ అన్నంగా చేశాను కదా. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ మా అత్తయ్యతో కొంచెం మాట్లాడి తనకు కూడా పెట్టేశాను అనమాట. సో కాఫీ, బ్రేక్ఫాస్ట్ రెండు ఒకటేసారి ఇచ్చేస్తాను. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అంటే ఎట్ ఏ టైం 2 పనులు అయిపోవాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ అండ్ నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి ఈరోజు బాబుకి అయితే బాక్స్ ఇవ్వలేదు, ఎందుకంటే 7:30కి అంతా బస్సు వచ్చేసింది. సో మా వారు పిల్లలు అయితే పాప అయితే తీసుకెళ్ళింది, ఇంకా బాబుకి అయితే నేను తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. సో అదొకటి పెండింగ్ వర్క్. ఫ్రైడే వచ్చిందంటే ఎవరొకరు బాక్స్ మర్చిపోతారు, లేదా అంటే నేనే తీసుకెళ్ళి ఇవ్వడం అది తప్పదు. ఆ రోజు పూజ
అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంటుంది. సో బాబుకైతే 7:20కి అంతా కింద ఉండాలా, 7:30కి అంతా బస్సు వచ్చేస్తుంది. సో ఈవెన్ నాకు చెప్పను కూడా చెప్పడండి, ఒక్కోసారి బస్సు వచ్చిందంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాడనమాట. అందుకే ఇంకా నేను కూడా ఇంకా తీసుకొని వెళ్ళొచ్చు, ఆఫీస్కి దగ్గరలోనే కదా స్కూల్ అని చెప్పేసి, వేడిగా తింటాడని చెప్పేసి. అండ్ బెండకాయ పులుసు ఎట్టితే మటుకు అస్సలు తిండండి. సో ఏదో వాడికి తెలియకుండా తీసుకుపోయి ఇచ్చి రావాలి. అండ్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా కొంచెం బ్యాలెన్స్ బ్రేక్ఫాస్ట్ అయితే మిగిలిపోతే అది తినేస్తున్నాను అనమాట. సో అదండి ఈరోజు ఫ్రైడే సింపుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక నా వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. అండ్ మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్. సో ఇప్పుడు మనం ఫైనల్లీ 10K రీచ్ అయిపోయాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఈ సపోర్ట్ మీరు ఇలాగే ఇస్తారని అనుకుంటున్నాను. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.